ఇప్పుడు మనం చాలా వీడియోలు చూసాం. ఉమ్మేయడము, ఉచ్చబోయడము, అవును, అసలు మోరీలలో పండ్లను కడగడం ఎంత నీచమైనటువంటి ఇదో మనం చూసాం. మరి పవిత్రంగా వాళ్ళు ఇది తీసుకొని వెళ్తున్నప్పుడు కావడి యాత్ర దాదాపు 2 కోట్ల మంది ఈ యాత్ర చేస్తారు. 2 కోట్ల మంది యాత్ర చేసేటప్పుడు వాళ్ళ మనోభావాలు మీకు అక్కర్లేదా? అది కాకుండా ప్రొప్రైటర్ అసలు నీ పేరు దాచుకోవాల్సిన అవసరం ఏమిటి? అవును, ఈ పేరు దాచుకో. ఎఫ్ఎస్ఎస్ నిబంధనలు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నిబంధనల ప్రకారము నువ్వు లైసెన్స్ అక్కడ పైన చూపించాలా? అవును, చూపించాలా? ఎవరి పేరు మీద లైసెన్స్ ఉంది, ఏంటి ఇప్పుడు అదే మీరు అన్నట్టు కోర్టు మాట చెప్పారు కాబట్టి నిన్న కోర్టులో ఉన్నటువంటి ఒక ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జి గారు ఒక మాట మాట్లాడుతూ, నేను కేరళలో ఉన్నప్పుడు అక్కడ ముస్లిం హోటల్స్కి వెళ్ళినా అక్కడ వెజిటేరియన్ చాలా బాగా చేసిర్రు అనేటువంటి మాట ఎట్లా ఆయన ఒక వకాలత పుచ్చుకుంటారు? అసలు నేను ఇంకొక విషయం, కోర్టు ఎట్లా తయారైంది అని అంటే ఒక వర్గానికి కొమ్ము కాసేటటువంటి ఇదిగా తయారైంది. అవును, అంటే ఒక వర్గానికి కొమ్ము కాయడం అని అంటే వీళ్ళకు పర్టికులర్గా వీళ్ళ కోసం అని కాదు. అవును, ఇప్పుడు లెఫ్టిస్ట్ ఐడియా ఓరియంటెడ్. అసలు నాకు ఒక అర్థం కాని విషయం అండి, వీళ్ళు న్యాయం ధర్మం ఇవన్నీ మాట్లాడతారు. ఒక పార్టీ ఓరియంటేషన్తో నువ్వు పోయి న్యాయస్థానంలో న్యాయాధికారిగా కూర్చున్నప్పుడు నీ పార్టీ సిద్ధాంతాలని పక్కన పెట్టి నువ్వు న్యాయం చెప్తున్నావా? చెప్పగలుగుతారా? ఏదో ఒక దశలో అది బయటకు వస్తుంది కదా, వచ్చినాయిగా ఇప్పటికీ. ఇప్పుడు నీకు రాహుల్ గాంధీకి హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్టే ఇవ్వలేదా? ఆమె గుజరాత్లో ఆమె మీద అరెస్ట్ వారెంట్ ఇస్తే రాత్రి బెంచ్లో కూర్చొని ధర్మాసనం దాన్ని తోసిపుచ్చలేదా? అండ్ ఈమె మన బీజేపీ నూపూర్ శర్మ కేసులో ఎంత డెరిగేటివ్గా మాట్లాడారు. ఇది కోర్టుకు శోభిస్తుందా? అసలు ఏం ఆలోచిస్తున్నారో నీకు అది న్యాయస్థానం అని ఎట్లా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు.